మేనేజ్మెంట్ ప్రకటించే విధానం ఆ నాలెడ్జ్ లేదు. సో రేపు ఇంకా వేరే ఇంకా పెద్ద ఘటనలు జరగచ్చు. కాబట్టి ఈ పార్టీనే డిస్మిస్ చేయండి, పార్టీని తీసివేయండి అని కూడా చెప్పారు. కాకపోతే ఒక సిటిజన్ గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు కాబట్టి ఆ ఒక్క అంశంతో ఉంది. కానీ ఖచ్చితంగా అలాంటి వాతావరణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ లో ఈ పొలిటికల్ అంశాల మీద చాలా మంది చనిపోతున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల వాళ్ళని అభిమానులతో కావచ్చు, లేకపోతే డబ్బులతో కావచ్చు ఎక్కువ జనాలు తీసుకొచ్చి వాళ్ళ హైప్ సృష్టించే ప్రయత్నంలో అమాయకమైన ప్రాణాలు ఏవైతే చనిపోతున్నాయో ఇది మన దేశంలో ఎవరు కూడా మెచ్యూరిటీ పర్సన్స్ ఎవరు కూడా దాన్ని స్వీకరించట్లేదు. సో కఠినంగా వ్యవహరించాలి అనే యాంగిల్ ఎక్కువ ప్రధానంగా తీసుకున్నారు. ఇది ప్రధాన అంశం. అదేవిధంగా మనకి నిన్న ఓఎన్జీసీలో జరిగిన సంఘటన కూడా గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి 95లో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ 95లో కూడా సుమారుగా 62 రోజుల వరకు కూడా ఈ ఏదైతే బ్లాస్టింగ్ ఉందో, ఫైరింగ్ ఉందో, ఈ మంటలు 60 రోజుల వరకు ఆగలేదు. సో ఈ రోజు కూడా ఆ మంటలు ఇంకా ఆగట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఓఎన్జీసీ మేనేజ్మెంట్ వ్యవహరించిన విధానం మన హర్ష కుమార్ గారు కూడా మాట్లాడారు. ఏమని, ఇది ఎప్పుడో ఈ పైప్ లైన్ వేసింది 30 years బ్యాక్ వేసిన పైప్ లైన్స్. అప్పటి నుంచి ఇప్పటివరకు సరైన మేనేజ్మెంట్ చేయలేదు, మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయలేదు. అందుకే ఈ రకమైన వాతావరణం ఉందని చెప్పి సో ఈ ఓఎన్జీసీలో కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చారు. కొంత భాగం ఏదైతే బావి ఉందో అది ప్రైవేట్ ఇచ్చారు. వాళ్ళ ఇష్టానుసారంగా కేవలం మీకు గతంలో చెప్పినప్పుడు కూడా నేను చెప్తుంటాను, ప్రైవేట్ మేనేజ్మెంట్లో కేవలం ప్రొడక్షన్ బేస్ మీదే వాళ్ళు ఆలోచిస్తారు, సేఫ్టీ బేస్ మీద ఎక్కువ ఆలోచించరు అని చెప్పాను. సో ఈ ఇన్సిడెంట్ కూడా అలాగే జరిగింది. సో అది కూడా మార్నింగ్ 11:30 జరిగింది. వాళ్ళందరూ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు, ఇదే అంశం నైట్ కనుక జరుగుంటే ఎవరికైనా తెలియకపోతే అది ఏ ఒక చిన్న తాటి కొమ్మ మీద పడినా పెద్ద ఎత్తున అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చాలా మంది ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. ఎంత సుమారుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా 50 డిగ్రీలు వస్తుందంట. అంటే 1/2 కిలోమీటర్ వరకు 50 డిగ్రీలు అది రేడియేషన్ రావడం అనేది అంత చిన్న విషయం కాదు. అంటే ఆ రకమైన వేడి వాతావరణం అక్కడ ఉంది. 500 కొబ్బరి చెట్లు కాలిపోయాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఈ అంశం టచ్ చేశారు. ఏమని, సార్ ఇక్కడ తాటిమట్లు ఇవన్నీ కొబ్బరి చెట్లు అన్ని కూడా మాడిపోతున్నాయి, ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతుందేమో అని మా అనుమానం అని అంటే నేను ఎంక్వైరీ చేస్తాను, ఇది వాళ్ళ దృష్టి వల్ల పోయింది, ఆ ఓఎన్జీ గ్యాస్ లీక్ అని మనం ఉత్తిగా అంటే మళ్ళీ రేపొద్దున ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఓఎన్జీ గ్యాస్ లీక్ అవుతుంది, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అది బాగా ఇదైంది. సో ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఇష్టానుసారంగా ఎంతైతే డెప్త్ వెళ్ళాలో దానికి మించి వెళ్ళారు. సో అది మించి వెళ్ళడం కూడా ఒక మైనస్ పాయింట్. సో ఇక్కడ మేనేజ్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చినా సరే వీళ్ళ పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేస్తారు అని కూడా పర్యవేక్షించాలి. అలా అక్కడ వాళ్ళు పూర్తిగా వాళ్ళకి వదిలేయడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడింది. 7 గ్రామాలు ఉన్నాయి ఈ అశ్వాపురం SEZలో 7 గ్రామాలు ఉన్నాయి. ఈ 7 గ్రామాల దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం క్వశ్చన్ చేసాం, అడిగాం. ఇప్పుడు ఈ రోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే వెళ్తే కూడా మేనేజ్మెంట్ వినట్లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒక ఎమ్మెల్యే చెప్పినా సరే ప్రైవేట్ మేనేజ్మెంట్ వినే స్థితిలో లేవు అని చెప్పాను. పార్టీ పరంగా తర్వాత సంగతి. సో వీళ్ళు ఇచ్చే సేఫ్టిఫికేషన్స్ కానీ లేకపోతే వీళ్ళు చెప్తున్న అభిప్రాయాన్ని కానీ ఏ రకమైన గౌరవం కూడా ఇవ్వట్లేదు అక్కడ. ఈరోజు జనసేన ఎలమెంట్స్ ఎమ్మెల్యే కూడా SVS ఫార్మా ఆ కంపెనీకి కూడా జరుగుతున్న ప్రధానమైన గొడవ ఇదే. సో ఒక ఎమ్మెల్యేగా అతనికి రైట్స్ ఉంటాయి. సో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ నియోజకవర్గంలో ఒక పరిశ్రమ ఉంది కాబట్టి అతనికి అడిగే రైట్స్ ఉంటాయి, క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ సరిగ్గా వ్యవహరించలేనప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పి ఈ ఎమ్మెల్యే భావించినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే రైట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసి ఎమ్మెల్యే చెప్పినా సరే వెళ్ళలేని పరిస్థితి. SVS ఫార్మా కంపెనీ ఇన్సిడెంట్ అది కూడా చాలా బీభత్సమైంది. మొన్నే ఒకవేళ బయటికి ఇంకా రాలేదు కానీ ఒకవేళ నిజంగా బ్లాస్టింగ్ కూడా చూస్తే ఆ బ్లాస్టింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది. అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఈరోజు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉంది, ఆయన ఏమో జనసేన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినా సరే ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ వినట్లేదు అంటే ఆ వీడియో చూస్తే నేను గతంలో చెప్పాను ప్రైవేట్ మేనేజ్మెంట్లు వ్యవహరించే విధానం సరిగ్గా ఇలా ఉండదు అని కూడా చెప్పాను. సో అలాంటి వాతావరణం ఉంది. సో SVS మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా పూర్తిగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఈ అశ్వాపురం SEZలో ఏదైతే ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో తరచూ జరుగుతాయి. మొన్న అంతకుముందు LG పొలిమర కంపెనీ మీద జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. సో అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి, ఈ రోజు హైదరాబాద్లో అలాంటి పరిస్థితి ఉంది. సో ఇండస్ట్రీలు అంతా కూడా రింగ్ రోడ్ అవతల పెట్టాలని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు, రేపు ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా వస్తే హైదరాబాద్ జనాభా పెరుగుతుంది, ఏదైనా జరగకుండా సంఘటన జరిగితే ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. సో LG పొలిమర సంఘటన విశాఖపట్నంలో జరిగినప్పుడు కూడా విశాఖ అవుట్కట్స్లో మన విజయనగరం అవతల పెట్టాలి కంపెనీ అని చెప్పారు. ఈరోజు SVS ఇండస్ట్రీ అలాగే జరుగుతుంది. అయినా సరే మన వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల రేపు ప్రాణ నష్టం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ఇండస్ట్రీని ఆ రింగ్ రోడ్ అవతల పెట్టాలని అంటున్నారని కాదు,
గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రైవేట్ ఇండస్ట్రీని అవుట్కట్స్ పంపించాలి, రింగ్ రోడ్ అవతలే ఉండాలని చెప్పి ప్రతిపాదించారు. సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కాదు, కావాలంటే మీరు జీవోస్ లేబర్ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పోలీసులు నాన్ పోలీసుల అంశం తీసుకొస్తాం, అంటే ఏవైతే పోలీసులు ఉన్నాయో అవి బయటికి పంపించండి, నాన్ పోలీసులు ఇక్కడ లోపల తీసుకొచ్చు అని చెప్పారు. సో నాన్ పోలీసుల కంపెనీలు కూడా ఏదైనా బ్లాకింగ్ జరగచ్చు. సో హైదరాబాద్ గతంలో లేదు, ఈ సనత్నగర్ ఇండస్ట్రీ ఏరియా ఉంది. ఒకప్పుడు సనత్నగర్ ఏరియా ఎలా ఉండేది, ఇప్పుడు అంతా కూడా చుట్టూ అన్ని హౌసెస్ వచ్చేసాయి, బాలనగర్ హౌసెస్ వచ్చేసాయి, పటన్చేరు హౌసెస్ వచ్చేసాయి. సో ఇలాంటి హైదరాబాదు నివాసాల పక్కనే ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఏదైనా జరగకూడని, అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సేఫ్టీ ప్రికాషన్స్ తక్కువ తీసుకుంటారు. ఇతర దేశాల్లో చాలా చిన్న అంశాన్ని కూడా ఎక్కువ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. అలా జరగకుండా సంఘటన ఏదైనా జరిగితే ఖచ్చితంగా ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఓఎన్జీసీ విషయంలో ఎక్కువ ప్రమాదం జరిగింది అనుకో, ఈ అంశం దేశవ్యాప్తంగా, అంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారంటే మన పొలిటికల్ సిస్టమ్ మీద కానీ, మన పరిపాలన మీద కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, నేషనల్ వైజ్ కానీ ఒక బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాల మీద కఠినంగా గవర్నమెంట్ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. విశాఖపట్నం ఇండస్ట్రీలు అన్ని కూడా పూర్తిగా విజయనగరం అవతల, అంటే విశాఖపట్నం సిటీకి అవుట్కట్స్ పెట్టాలని డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాలి. నేను రేపు కూడా పేపర్ స్టేట్మెంట్ ఆర్టికల్ కూడా రేపిస్తాను.